ఇప్పుడు ఇప్పుడు మనం పిఎస్లో ఉన్న ఆక్సిలేషన్స్ లెసన్లో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తాం. ఎల్ఏక్యూస్ దాంట్లో ఏంటంటే వెన్ ది బాడీ ఈజ్ ఇన్ ఎస్హెచ్ఎం ఫైండ్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ టోటల్ ఎనర్జీ. ఈ క్వశ్చన్ మామూలుగా బుక్స్లో మెటీరియల్స్లో కొంచెం వేరుగా ఉండిద్ది. ఇంటిగ్రేషన్ చేసి ఉండిద్ది. అది మనకి సెకండ్ ఇయర్లో వచ్చింది. కాబట్టి మనకి అది ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి, అది ఇంకా రాదు కాబట్టి ఇది ఇప్పుడు ఒక మోడల్ చెప్తున్నాను. ఆ మోడల్ ప్రకారం చేస్తే ఈజీగా వచ్చేసిద్ది మనకి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఆ థియరీ పార్ట్ ఏం చెప్పట్లేదు, నేను ఒట్టి క్యాలిక్యులేషన్ వరకు చెప్తున్నా. ఓకే, ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుందాం మనం. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఫస్ట్ మనం యావరేజ్ ఫోర్స్ అని కనుక్కోవాలి. యావరేజ్ ఫోర్స్ ఈక్వల్ టు, మనకి యావరేజ్ ఫోర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది యావరేజ్ ఫోర్స్ ఈక్వల్ టు F/2. ఓకే, ఫోర్స్ని సగం చేస్తే యావరేజ్ ఫోర్స్ వచ్చింది. అప్పుడు వర్క్ డన్ ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇది మామూలుగా యావరేజ్ ఫోర్స్ అని F/2 అనుకోవాలి. వర్క్ డన్ ఈక్వల్ టు యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని రాయాలి. ఇది ఒక ఫార్ములా, వర్క్ డన్ యొక్క ఫార్ములా. దీని ద్వారా అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఒక ఎనర్జీ, అది మనం ఏదో వర్క్ చేస్తే కానీ పొటెన్షియల్ ఎనర్జీ ఒక ఎనర్జీ ఫామ్ అవ్వదు. కాబట్టి నేను వర్క్ డన్ అని పెట్టేసి రాశా. ఓకే, యావరేజ్ ఫోర్స్ ఎంత? F/2. ఇక్కడ మనం రాసాం కదా, F/2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే మనం Y అనుకుందాం. అంటే ఆ బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందని అర్థం. ఓకే, F అంటే MA, ఫోర్స్ని మనం మాస్ ఇంటూ యాక్సిలరేషన్ MAగా రాసుకోవచ్చుగా. F/MAగా రాసాం, ఇది రాసాం. ఇక్కడ యాక్సిలరేషన్ ప్లేస్లో యాక్సిలరేషన్ ఒక ఫార్ములా ఉండిద్ది. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ω² అనే ఫార్ములా ఉండిద్ది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ω² యాక్సిలరేషన్ ప్లేస్లో అది రాస్తున్నా, ω²/2 ఇంటూ Y. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. యాక్సిలరేషన్ ప్లేస్లో ω² రాశా. ఇప్పుడు Y ఇంటూ Y² అంటే దీన్ని నేను ½ ఇంటూ mω²Y² రాశా. ఇదే పొటెన్షియల్ ఎనర్జీ మనకి. అయిపోయింది, సింపుల్. మనకు యావరేజ్ ఫోర్స్ కనుక్కోవాలి. యావరేజ్ ఫోర్స్ అని F/2 పెట్టాలి, వర్క్ డన్ పెట్టేసేయాలి, ఫార్ములా రాసేయాలి. యావరేజ్ ఫోర్స్ ప్లేస్లో F/2, డిస్ప్లేస్మెంట్ ప్లేస్లో Y. యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, వర్క్ డన్ యొక్క ఫార్ములా. F అంటే MAగా రాసా. యాక్సిలరేషన్ అంటే ఇది ఒక ఫార్ములా యాక్సిలరేషన్కి, ω²Y అది రాసా. ఇక్కడ 1/2ని హాఫ్గా రాసా. M ఇంటూ ω² ఇంటూ దీని ఒమేగా అంటారు, W కాదు, ఒమేగా. Y ఇంటూ Y² ఓకే, ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీ కనుక్కుందాం. మనకి జనరల్గా కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? జనరల్గా కనుక్కోవడానికి మన ఫార్ములా ½ mv². జనరల్ ఫార్ములా ఇది. ఓకే, ½ m ఇంటూ మనకి v. ఈ లెసన్లో యాక్సిలరేషన్కి ఏమో ఇది ఫార్ములా, వెలాసిటీకి ఇది ఫార్ములా. ఇప్పుడు రాస్తున్నాను, ఒమేగా ఇంటూ √a² - y². ఇది ఒక ఫార్ములా వెలాసిటీకి. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అంటే జనరల్ కైనెటిక్ ఎనర్జీ మామూలుగా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ½ mv²గా అది రాసా. వెలాసిటీ ప్లేస్లో ఈ లెసన్లో వెలాసిటీ అంటే ఒమేగా ఇంటూ √a² - y². దాన్ని ఇక్కడ రాస్తున్నా, ఒమేగా ఇంటూ √a² - y² హోల్ స్క్వేర్ పెట్టేసా. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ½ ఇంటూ m ఇంటూ ఈ స్క్వేర్ని రెండింటికి రాస్తున్నా, ω² ఇంటూ √a² - y² హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రెండింటికి రాసా. ఇప్పుడు ½ m ω², స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు a² - y² వచ్చింది.
ఇదే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. ఓకే, ఇప్పుడు టోటల్ ఎనర్జీ టీఈ అంటే టోటల్ ఎనర్జీ, కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు టోటల్ ఎనర్జీ అంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అని అర్థం. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇదేగా, హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు. ఓకే, ఇదే అంటే కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ప్లేస్లో ఈ ఫార్ములా రాసేసా, కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో ఈ ఫార్ములా రాసా. ఈ మొత్తంలో నేను హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ని కామన్ తీసుకున్నా. హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ కామన్ తీసా. దీంట్లో హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే మిగిలేది ఏంది, వై స్క్వేర్ ప్లస్ ఇది కామన్ తీసేసాం కాబట్టి మిగిలేది ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రాసేసా. ఓకే, ఇప్పుడు ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏ స్క్వేర్ ఒకటి మిగిలింది కూడా ఏ స్క్వేర్ రాసేసా. ఇది మనకి టోటల్ ఎనర్జీ యొక్క ఫార్ములా. ఓకేనా, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ మనకు వచ్చేసింది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఉంది టోటల్ ఎనర్జీ తర్వాత. ఇప్పుడు మనకి టోటల్ ఎనర్జీ ఆ 3 కనుక్కోమంటారు. ఇంకా ఆ క్వశ్చన్లోనే ఇంకా కనుక్కోమంటారు. 3 కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇట్లా రాయాలి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రాయాలి. అంటే ఆ ఎనర్జీ అనేది ఎట్ మీన్ పొజిషన్, అంటే 2 పొజిషన్ దగ్గర ఆ ఎనర్జీ అనేది ఉండిద్ది. అదేదో ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అదేదో మనకి తెలీదు. ఎట్ మీన్ పొజిషన్, ఇంకోటి ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. మీన్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి, కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి, తర్వాత టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. తర్వాత ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర టోటల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ ఎట్ మీన్ పొజిషన్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుంటున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, మనకి ఇందాక వచ్చిందిగా, హాఫ్ ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. మీన్ పొజిషన్ దగ్గర మనకి వై ఎప్పుడు 0 అయిపోద్ది. మనకి ఎట్ మీన్ పొజిషన్ దగ్గర వై 0 అయిపోద్ది. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్, వై ప్లేస్లో 0 పెట్టేసాం అంటే 0 మొత్తం పెట్టేసి 0 అయిపోద్ది పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసింది. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇందాక వచ్చింది కదా మనకి ఫార్ములా, అదే ఏ ఆఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్. మీన్ పొజిషన్ దగ్గర వై వాల్యూ 0నేగా, కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ 0 స్క్వేర్ ఈక్వల్ టు 0. హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ మిగిలిద్ది, అది రాసేసాం. కైనెటిక్ ఎనర్జీ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. టోటల్ ఎనర్జీ ఫార్ములా మామూలుగా టోటల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, 0. ఇదిగోండి బాక్స్ కొడుతున్నాను, ఈ స్క్వేర్ ఇక్కడ. పొటెన్షియల్ ఎనర్జీ 0, కైనెటిక్ ఎనర్జీ ఇది హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. టోటల్ ఎనర్జీ ఎంత, హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు సెకండ్ ఏంటిదంటే మీన్ పొజిషన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర మనకి మీన్ పొజిషన్ దగ్గర y ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర y ఈక్వల్ టు ఏ అయింది. ఓకేనా, y అంటే డిస్టెన్స్, ఏ అంటే మ్యాక్సిమం డిస్టెన్స్. ఓకేనా, హాఫ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఇందాక వచ్చింది కదా, ఇదే కదా మనకు వచ్చింది, హాఫ్ ఎమ్ ఒమేగా స్క్వేర్, వై ప్లేస్లో ఏ పెడుతున్నాం మనం, ఏ స్క్వేర్ వచ్చేసింది.
అంటే ఇది పొటెన్షియల్ ఎనర్జీ. దీన్ని ఇంకా మార్చలేం కాబట్టి అలానే వదిలేస్తున్నా పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇదేగా ఫార్ములా మనకి. ½ m ఒమేగా స్క్వేర్. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర y వాల్యూ y ఈక్వల్ టు 0 అనే ఏనేగా, అంటే y ప్లేస్లో ఏ పెడుతున్నా, ఏ స్క్వేర్ వచ్చేసిద్ది. ఇది 0 అయిపోద్ది. అంటే ½ m ఒమేగా స్క్వేర్ ఇంటూ 0. అంటే 0తో మల్టిప్లై చేస్తే మొత్తం 0నేగా అయ్యేది. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 0. ఇప్పుడు టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఇదేగా ½ m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 0. కైనెటిక్ ఎనర్జీ 0 వచ్చిందిగా రాశా. అప్పుడు టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ½ m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. టోటల్ ఎనర్జీ వచ్చేసింది మనకి. దీని తర్వాత ఇదంతా మనకి క్యాలిక్యులేషన్. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ, తర్వాత కైనెటిక్ ఎనర్జీ, తర్వాత టోటల్ ఎనర్జీ. ఓకేనా? ఇదిగో ఆ తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని రాయాలి. ఎట్ మీన్ పొజిషన్, దాని దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, తర్వాత టోటల్ ఎనర్జీ. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ. ఇక్కడ మీన్ పొజిషన్ దగ్గర y వాల్యూ 0 అయ్యిద్ది. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర y వాల్యూ a అయ్యిద్ది. ఓకేనా? ఇదంతా క్యాలిక్యులేషన్. మ్యాటర్ పార్ట్ మొత్తం మనం ఓన్గా రాసేసుకోవచ్చు. ఓకేనా?